హలో అండి. ఇప్పుడు నేను టైలరింగ్లో బాగా ఉపయోగపడే టిప్ ఒకటి నేను చెప్తాను చూడండి. మనం ఇక్కడ కట్ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాము. ఈ బకరం వచ్చేసి లైనింగ్ వైపున మనం జాయింట్ చేసుకున్నాం కదా. అయితే ఇది వైట్ కలర్లో ఉంది కాబట్టి ఈ బకరము మనకి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పల్చగా ఉంది. ఇది జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్. ఇది పల్చగా ఉన్నప్పుడు మనకి వైట్ కలర్ అనేది ఈ క్లాత్లోంచి బయటకి కనపడుతూ ఉంటుంది. అలా కనపడకుండా ఉండాలి అంటే మనం దీనికి డబల్ లైనింగ్ వేయాలి. ఇలా మనము కొంచెం లైనింగ్ క్లాత్ని ఎగస్ట్రా తీసుకొని మనం డబల్ లైనింగ్ జాయింట్ చేసాము అంటే అప్పుడు మనకు వైట్గా ఈ బకరం అనేది కనపడదు. అలా అని బకరం వేయకుండా స్టిచ్ చేస్తే మటుకు మనకు స్టిఫ్నెస్ రాదు, డిజైన్ అంత క్లియర్గా రాదు. ఇప్పుడు ఈ ఎగస్ట్రా క్లాత్ని లైనింగ్ని మనం ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ పై వైపుకు మనం పై వైపునక ఇలా వేసుకోవాలి, రైట్ సైడే వేసుకోవాలి. దీని మీద ఇలా ఈ లైనింగ్ పీస్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రివర్స్ చేసి ఇటువైపున వచ్చేసి ఈ మనము ఎగస్ట్రా తీసుకున్న లైనింగ్ని అయితే ఇటువైపున పెట్టుకోవాలి. ఇలా ఇటువైపున పెట్టుకొని చూసుకోండి, మనకి ఈ తీసుకున్న క్లాత్ కొంచెం తక్కువగా ఉండబట్టి నేను కొంచెం తక్కువగానే తీసుకున్నాను. అదే ఎక్కువగా ఉంటే ఇంకొంచెం ఎగస్ట్రా తీసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత మనము ఇలా రివర్స్ చేసి ఇక్కడ ఒకటి లూజ్ కుట్ అనేది ఒకటి వేస్ట్ కుట్ వేసుకోవాలి. ఆబ్జెక్ట్ ఇక్కడ ఒక పిన్ ఒకటి ఇలా పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకైతే ఇలా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కట్ వరకు మనం ఎలా అయితే ఇక్కడ కటింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మనం ఇప్పుడు స్టిచ్ చేసుకోవచ్చు. అయిపోయిందా? చూడండి ఇప్పుడు ఇలా మొత్తం స్టిచ్ చేసినాక మనకి ఇక్కడ వైట్గా ఎక్కడా కనపడతలేదు, ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్స్ట్రా పైన లైనింగ్ ఉండబట్టి కనపడలేదు. వీడియో నచ్చితే ఒక